బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ మూవీ మీద మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, ఏంటంటే మీరు ఇంత డేరింగ్ గా ఇంత బోల్డ్ గా మాట్లాడుతున్నారు. మీ మూవీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, సో అదే ముందు గనక మీరు అనుకున్న డేట్స్ లో రిలీజ్ ఏంటంటే ఆ వచ్చే బిజినెస్ కానీ మీకు వచ్చే పబ్లిసిటీ వైజ్ కానీ అసలు విక్రమ్ అంటే ఏంటి అనేది తెలిసేది అందరికీ అని అంటున్నారు. కానీ ఇంత మాట్లాడేటప్పుడు తర్వాత మూవీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇన్ని పేర్లు తీసి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తర్వాత ఏం చేస్తారు, తర్వాత ఇంకొక మూవీ రానియడానికి కూడా అని కొంతమంది కూడా భయపడుతూ ఆగిపోతూ ఉంటారు కదా. మరి మరి మీకు కూడా అలాంటి పొజిషన్ వస్తే? ఒకటే అండి, నేను ఒకటి మళ్ళీ అదొకటి చెప్తున్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ అదే చెప్తున్నా. ప్రాబ్లం అని చెప్తే అది వ్యతిరేకం అనుకున్నారనుకోండి, అది మీకు వదిలేస్తాను. నేను ప్రాబ్లం చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో మదరు, ఫాదరు, కొడుకులు అందరూ ఉంటారు, కుటుంబం ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ తప్పు చేస్తున్నా అనుకోండి, కొడుకు ఇప్పుడు వదిలి డాడీ నువ్వు చేసే తప్పు అంటే నన్ను క్వశ్చన్ చేస్తావా, నువ్వు ఇంట్లోకించి దొబ్బై అని అంటే అది నీ వ్యక్తిత్వానికి వదిలేస్తా. ఓకే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వీళ్ళకి వ్యతిరేకం కాదు, మీరు చేసేది కరెక్టే. మీ థియేటర్స్కి మీ ఫీడింగ్ కావాలి. ఎందుకంటే విక్రమ్ అనేటోడు సంవత్సరం ఒక సినిమా తీస్తాడు. గాట్ ఇట్. నాకు తెలుసు మీ పాయింట్, నేను ఏమంటలేను, మిమ్మల్ని నెగిటివ్ మాట్లాడతలేను. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ నెగిటివ్. నేనేమంటున్నా అంటే అది కాపాడుకుంటూ ఇది కూడా కాపాడాలంటున్నా. నాకు పని చేయండి. ఇప్పుడు ఇట్లా విక్రమ్ లాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు ఈ టైంకి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్ఫెక్ట్ డేట్ ఒకటి ఇవ్వండి. నేను అడిగేది అది ఒకటే. నాకు థియేటర్లు ఇస్తలేరు, నీకు ఇది ఇస్తలేరు అని చెప్పట్లే. ఏ రోజు థియేటర్ ఇస్తారో పర్ఫెక్ట్ ఒక డేట్ చెప్పండి. 3 నెలల ముందు చెప్పండి, 3 months ముందు. దానికోసం నేను ఏం చేయాలో చెప్పండి. అర్థమే కదా. ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ ప్రిపరేషన్ వస్తారు. సినిమా తీద్దాం అనుకోండి, ముందే ప్రిపేర్ అయిపోతారు. ఓకే, ఇది ఒక ఫార్మాట్ ఉంది, 3 నెలల ముందు ఇది చేయాలి, 3 నెలల ముందు మీడియాలో అందరూ సినిమా చూపించాలి, ఓకే 3 నెలల ముందు 2 కాలేజ్లకు ఎవరికో ఆడియన్స్కో ఒకటి ఇది వేయాలి, జనరల్ ఫీడ్బ్యాక్ అంటే ర్యాండమ్ మూలం కూర్చోబెట్టి ఇది చేయాలి, ఇట్లా రాసియండి. సినిమా తీయడానికి ఒక షెడ్యూల్ రాసుకుంటాం కదా. ఈ గవర్నమెంట్ మై పాయింట్. స్క్రిప్ట్ రాసేటప్పుడు రాసుకుంటాం, క్యారెక్టర్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు రిలీజ్ కూడా నాకు ఒక షెడ్యూల్ ఇచ్చి నేను ఫాలో అయిపోతాను. నాకు అది అవ్వదు. నేనేం చెప్తున్నా, అదే అంటున్నా. నేను అనేది మిమ్మల్ని నెగిటివ్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా బ్రదర్. మన ఇల్లు కూలైపోతుంది, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బొక్కలు పడుతున్నాయి మనకి ఇంటికి. ఏదో రోజు వచ్చి వరద కొట్టుకొని వెళ్ళిపోతుంది. నేనంటే రాకముందుకి పెట్టండి అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను బ్రదర్, ఏమనుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ బోల్డ్ స్టేట్మెంట్ కాదు ఇది, చాలా బాధతో చెప్తున్నా. ఇప్పుడు దిల్ రాజు గారు మొన్న వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఏమన్నా దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెడుతున్నాం, మీకు తెలిసి ఉండొచ్చు కదా. వెళ్ళిన రోజులు దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెడుతున్నాం. అక్కడ ఆ వెబ్సైట్ ఉద్దేశం ఏంటంటే కొత్త టాలెంట్ని వెలికి తీయాలి, కొత్త స్క్రిప్ట్స్ రావాలి, కొత్త మేకర్స్ రావాలి. మన కొత్త ఇప్పుడు అయిపోయింది ఈ తరం, ఇప్పుడు ఒకటి ఉంది, బట్ రేపు ఫ్యూచర్ కూడా మనం ముందే డిజైన్ చేయాలి అనేది గుడ్ థాట్. రియల్గా ఐ అప్రిషియేట్ దట్ థాట్, బట్ ద వే యు ఆర్ గోయింగ్ ఈజ్ రాంగ్. యు గాట్ మై పాయింట్. నాలాంటి కళలుగానే ఫిల్మ్ మేకర్ సినిమా తీయనేయండి, దానిలో 98 మంది చెత్త సినిమాలే తీస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, కానీ వాడు నేర్చుకోనేయండి. ఆ 95 సినిమాలు తప్పులు చేస్తే నేర్చుకుంటాడు. 5 సినిమాలు విక్రమ్ లాంటి వాడు ఏదో ఒకటి వస్తాడు, 5 సినిమాలు చేస్తాడు. దాన్ని తీసుకొని ఎట్లా రిలీజ్ చేయాలి, మన సపోర్ట్తో ఎట్లా రిలీజ్ చేయాలి దాని మీద పెడితే విక్రమ్ అంటే నిలబడతాడు. రేపు విక్రమ్ అంటే మీ దగ్గరే సినిమా చేస్తారు, ఆ హీరోలు మళ్ళీ మీకే డేట్లు ఇస్తారు, మీరే వాళ్ళ డేట్లు తీసుకుంటారు, వాళ్ళతో మళ్ళీ ఒక తరం మొదలవుతుంది. నువ్వు సినిమా నా ఒరిజినల్ సినిమా చూడకుండా ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఆ 20 years బ్యాక్ సినిమాసే వస్తాయి బ్రదర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్కి ఎవరు చెప్పరు. ప్రశాంత్ నీల్కి ఇప్పుడు ఏమైనా చెప్పారనుకోండి పెద్ద ప్రొడ్యూసర్, ఇలాది లేదు అంటే కేజీఎఫ్ రాదు మీకు. అవును, రాదు. అది డైరెక్టర్స్ ఒక క్రియేటివిటీని బట్టి బయటకు వస్తుంది. వెట్రిమారన్ గారు అంటే పెద్ద చూస్తారు, ఐ లైక్ హిమ్, ఈజ్ మై ఇన్స్పిరేషన్. బట్ వెట్రిమారన్ దగ్గరికి వెళ్ళి ఇలాది 18లో ఎలిబెట్టి ఇలాది అంటే చేయలేరు అంటున్నా. అనురాగ్ కశ్యప్ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, మీకు చెప్తున్నా హేమీలు అందరూ ఏంటంటే మణిరత్నం గారు కావచ్చు, ఫెయిల్యూర్స్. మీరు చూడండి మణిరత్నం గారు ఫస్ట్ ఎన్ని సినిమాలు ఫెయిల్ తెలుసు కదా మీకు. బట్ ఒక మార్క్ క్రియేట్ చేశారు కదా. నేను అనేది అది రాంగ్ అంటున్నా, ఇది రైట్ అంటున్నా. నాకు ఇప్పుడు ఒక షెడ్యూల్ ఇచ్చేయండి, సింపుల్. విక్రమ్ అనేటోడు సినిమాలు తీస్తాడు, విక్రమ్ అనేటోడు భయపడడానికి రాలేదు, విక్రమ్ అనేటోడు ఆపలేడు. నన్ను ఆపాలంటే నేను ఆపుకోవాలా. నేను ఒక స్టార్ని క్రియేట్ చేయగలను, స్టార్ని పెట్టుకొని వితౌట్ డైరెక్ట్ మీ సినిమా తీయలేరు. Got my point? Yeah. I'm straightly telling you, without director, if you have a star, if you have a money, you can't do the film. Right. So మీరు ఒక అన్నారు కదా ఇల్లాక ఒకటి, రేపు మీకు సినిమా ఉంటుందా లేదా ఏం ఆలోచిస్తారు ఫ్యూచర్లో బ్రదర్. నేను అదే చెప్తున్నా, నెక్స్ట్ 15 years సంబంధించిన మొత్తం గ్రౌండ్ ప్లానింగ్ నేను చేసుకున్నా. అల్టిమేట్ సినిమా కూడా రాసుకుని ఉన్నా. ఓకే, ఇప్పుడు ఈ సినిమా అటు ఇటు అయితే ఇంకో సినిమా ఏం చేయాలో కూడా తెలుసు నాకు. ఓకే, నేను ప్రిపేర్ ఉన్నా.
సినిమా హిట్ అయితే ఏ సినిమా తీయాలి, సినిమా ఓకే నాకు మంచి రివ్యూస్ వస్తాయని తెలుసు, కానీ థియేటర్ సంబంధించిన రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్ద రేంజ్ పోవాలా, మిడ్ రేంజ్ పోతారా, అర్థమేం కదండి. ఇప్పుడు పెద్ద రేంజ్ పోవాలంటే థియేటర్స్ నుంచి కూడా వసూలు రావాలా. లేదంటే కొంత ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే కంటెంట్ బాగా తీసిండు, డైరెక్టర్ గారి దగ్గర టాలెంట్ ఉంది, రివ్యూస్ చదువుతారు, చేస్తారు, ఫోన్ కొడతారు, వీడి దగ్గర టాలెంట్ ఉందని చెప్పి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, విరూపాక్ష డైరెక్టర్ ఫస్ట్ సినిమా చెప్పండి. కార్తిక్ దండు గారు. ఫస్ట్ సినిమా చెప్పండి, గుర్తులేదు మీకు. ఇప్పుడు అదే కార్తీక్ దండు సుకుమార్ లాంటి ఒక బ్రాండ్ ఇట్లా పెడితే కార్తీక్ దండు తీస్తే అది అయింది. ఇప్పుడు అట్లాంటి బ్రాండ్ ఎవరో కూడా నా వైపు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. నేను ఇప్పుడు నాకు నెక్స్ట్ 15 years సంబంధించిన స్క్రిప్ట్స్ అన్ని 7 సంవత్సరాలు రాసేసుకున్నాను. ఇప్పుడు నన్ను పిలిచి ఇప్పుడు రాయమంటే అట్లా కాదు, ఆస్ట్రేలియా లేను, నీకు ఏ రేంజ్ సినిమా కావాలనే దాంట్లో ఆధారపడి ఉన్నది. అంటే బడ్జెట్ని బట్టి అంతే. ఇప్పుడు 400 కోట్ల సినిమా తీద్దామంటే నేను రెడీగా ఉన్నా. అంటే జోక్ కాదు నేను చెప్పేది, ఏదో గాలి మాటలు కాదు, విత్ బౌండ్ స్క్రిప్ట్. నేను ఎప్పుడైనా బౌండ్ స్క్రిప్ట్తోనే మాట్లాడతా. నాకు చాలా క్లియర్ ఉంటాను నేను సినిమా విషయంలో. అట్లా తీసినా కాబట్టి ఇట్లా చూస్తున్నాం ఈ సినిమాని. ఓకే. సో అది చేయగలను. నేనేమంటున్నా అంటే నన్ను ఆపేది ఎవరైనా ఉండంటే నన్ను నేనే ఆపుకోవాలి. ఓకే. నన్ను ఎవడు ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు అనుకోవచ్చు నువ్వు నన్ను ఆపుతున్నా అనుకోవచ్చు, నన్ను ఆపేయడం కాదు, నన్ను ఆపేదాన్ని నువ్వు కూలిపోతావు. అంటే మీరు ఇలా అంటున్నారు, కొట్టాల శివ గారు కూడా ఒక స్టేట్మెంట్ అనేది కూడా పాస్ చేశారు ఇంతమంది. ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ టైప్. సో అది ఇది మీరు చెప్తున్నది కూడా కొంచెం సిమిలర్గానే కనిపిస్తూ ఉంది. అవును, సిమిలర్ అది. ఇప్పుడు ఎవరి పనాలు చేయాలి, అదే అంటున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ పని ప్రొడ్యూసర్ చేయాలా, డైరెక్టర్ పని డైరెక్టర్ చేయాలా, ఓకే, కొరియోగ్రాఫర్ పని కొరియోగ్రాఫర్ చేయాలా. మనం ఒకటి అనుకున్నాం కాబట్టి వదిలేయాలి. మేము ముందే స్క్రిప్ట్ లాక్ అయ్యేటప్పుడే మేము మాట్లాడుకోవాలా. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత మాట్లాడకూడదు. సినిమా ఎట్లయినా పోవచ్చు, కానీ సినిమా స్క్రిప్ట్ క్లియర్. మన దగ్గర ప్రాబ్లం ఏందో చెప్తాం. మళ్ళీ ఎవడు బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకోడు నిజంగా అండి. అంటే బౌండ్ స్క్రిప్ట్తో షూటింగ్ మొదలు పెట్టరు. ఓకే, పాయింట్ అనుకుంటారు, ఓకే, డేట్స్ వస్తుంటాయి, సడన్గా ఫైనాన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి, సడన్గా ఏదో స్టార్ట్ చేయాలంటారు, స్టార్ట్ చేసిన తర్వాత రాయడం స్టార్ట్ చేస్తారు. ఒక మన హెడ్కి మన టేల్కి సింక్ ఉండదు, స్ట్రక్చర్ ఉండదు. నేనేమంటే బౌండ్ స్క్రిప్ట్ రాసుకుంటే సరే టెన్షన్ లేదంట. ఇప్పుడు కేజీఎఫ్ అనే సినిమా 45 కోట్ల తీసిండు. కేజీఎఫ్ ఎట్లా తీసిండు? అదే సినిమా మనది ఏమనండి 100 కోట్లు అవుతుంది బడ్జెట్. డ్యామ్ నేను నిజంగా జోక్గా చెప్తున్నా, దిస్ ఇస్ అ ప్రాబ్లం అంటున్నా. ఓకే, ప్రశాంత్ నీల్ డన్ ఇన్ 45 crores కేజీఎఫ్ తీసేసిండు. అంటే విత్ బౌండెడ్ స్క్రిప్ట్ తోనే హీ నోస్ ఎవ్రీథింగ్. ఒక చిన్న పాయింట్ రాసుకున్నాడు మనోడు, అంత డీటెయిలింగ్ లేదు ఆ సినిమా తీయలేరు. కేజీఎఫ్ 125 crores కంప్లీట్ చేసిండు. మనం ఒక సినిమా నార్మల్ కమర్షియల్ సినిమా తీస్తే 100 కోట్లు అవుతుంది మనకి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను ఒక తీసే 100 కోట్ల సినిమా 400 కోట్ల సినిమాలో కనబడుతుంది. ఎందుకంటే విక్రమ్ నోస్ ఎవ్రీథింగ్. రాసుకుంటా నేను క్లారిటీగా. ఆ క్లారిటీ వచ్చినప్పుడే షూట్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు 7 సంవత్సరాలు ఊరికైనా పట్టదు, వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఏది పడితే అది తీసేయచ్చు. నన్ను అడిగారు కదా, ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తులు 2-3 అన్నారు కాంప్రమైజ్ కమ్మన్నారు. కాంప్రమైజ్ అయితే నా సినిమా అప్పుడే స్టార్ట్ అయిపోయేది. అంటే ఇన్ని ఇయర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు అంత పెద్ద వ్యక్తుల్ని నేను కాంప్రమైజ్ అవ్వలేదంటే నా డెడికేషన్, నా కన్విక్షన్ మీకు అర్థమై ఉండాలి. నేను ఒక రోజు బెండ్ అయిపోతే నా సినిమా స్టార్ట్, ఫ్లాప్ హిట్ పక్క పెట్టు, సార్ అని మా పక్కన ఉండొచ్చు. నేను అట్లా ఆ క్యాండిడేట్ కాదు నేను. ఎందుకంటే దాంట్లో ఏమవుతుందంటే చెప్తున్నానండి, మీరు మునుగుతారు నేను మునుగుతా. బెటర్ నేను వెళ్ళి కష్టమైనా పర్లేదు, బట్ పర్ఫెక్ట్ ఏదనిపిస్తే అదే చేద్దామనే ఉద్దేశం నాకు ఉంది. సో నేనేమంటున్నా అంటే నేను వాళ్ళకి ఎవరికి వ్యతిరేకం కాదు, నాకు అందరితో సినిమా చేయాలని ఉంటుంది. బట్ నాలాంటి ఫిలిం మేకర్స్ నెక్స్ట్ వచ్చిన వాడికి ప్రాబ్లం ఉండకూడదు. ఓకే, మీరు నాకు ఒకటి ఇచ్చేయండి, ఒక గైడ్ లైన్స్ ఇచ్చేయండి, ఇట్లా ఫాలో అయితే మీకు వచ్చేస్తుంది. సంక్రాంతి రోజు కూడా మీకు ఒక 50 సెంటర్లు ఇస్తాం మీ సినిమా మెటల్ ఉంటే. అంటే మీకు లేదండి, స్పేస్ లేదండి, తమిళ సినిమా వచ్చేస్తుందండి, కన్నడ సినిమా వచ్చేస్తుందండి అంటే ఎన్రోల్ చేస్తారు బ్రదర్. కన్నడ సినిమాకి ఎట్లా వస్తుంది అంటున్నా, సంక్రాంతి రోజు మీకు ఎట్లా పెడతావు నువ్వు చెప్పు, నాకు చెప్పు బ్రదర్, నేను అడుగుతున్నా ఎట్లా పెడతావు? కన్నడ సినిమా అంటే అక్కడున్న వాళ్ళతో ఉన్న పరిచయాలు, సో రిలీజ్ చేసుకోవాలనే ఉద్దేశాలు. నేను అదే అంటున్నా, నెట్వర్క్ మీద ఎన్ని రోజులు బతుకుతారు అంటున్నా. ఇప్పుడు మొన్న దసరా, అంత డ్రై దసరా నా జీవితంలో చూడలేను నేను. ఓకే, 20 years నుంచి నేను ప్రతి దసరాకి వెళ్ళి కాళ్ళు ఎగరేసుకొని మొత్తం పేపర్లు ఎగరేసిన రోజులు ఉన్నాయి. మొన్న దసరా రోజు October 4th మన రిలీజ్ ఉండే, దసరాకి ఈ సినిమాలు వస్తున్నాయి, దసరాకి ఆ సినిమా వస్తే భయపెట్టించారు. అయిపోయిందా? దసరా రోజు ఎవరు చూసారు చెప్పండి సినిమా? మళ్ళీ వచ్చి ఇంత మన దసరా డ్రై మేము నా జీవితంలో చూడలేదు ఇలా అని మళ్ళీ మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. దివాళి అనేది డ్రై, దసరా హై ఉంటుంది ఎప్పుడైనా, దివాళి అనేది లో ఉంటుంది. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పండగ కదా, అందరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ దసరా ఆకలి కాస్త దివాళి రోజు పేలింది. ఇప్పుడు అమరన్ లాంటి తమిళ సినిమా ఆడేసింది, అన్నీ ఆడేసినాయి. నేనేమంటున్నా అంటే అదే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఓపెన్ చేసినావు థియేటర్ ఖాళీ, నువ్వేం చేస్తావు అంటున్నా.
నువ్వేం చేస్తావు ఇప్పుడు నా సినిమాకి నువ్వు 250 సెంటర్లు ఇచ్చారు బ్రదర్, జోక్ కాదు. ఇప్పుడు నేను 250 సెంటర్లు రిలీజ్ అయింది. అవసరం ఉన్న టైంకి ఇవ్వకుండా అవసరం లేని టైంలో ఇస్తే ఇప్పుడు ఏంది ఖాళీ చెప్పు, ఏం చేద్దాం చెప్పు. అంతే కదా. ఇప్పుడు దసరా ఖాళీ పెట్టుకున్నావు కదా, ఏమైంది చెప్పు. ఇప్పుడు నన్ను ఆపినట్ట నీకు కూడా డ్యామేజ్ అయింది కదా. నేను అదే చెప్తున్నా, మీరు కూడా డ్యామేజ్ ఫేస్ చేయబోతున్నారు. రేపు ఏంటంటే ఎవరో సినిమా తీస్తారు, ఆ సినిమా వేసుకుంటూ కూర్చోవాలి. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడితే బాగుంటుంది కానీ ఇప్పుడు బిర్యానీ పెడతా నాకేంటి అంటున్నా, అవసరం లేదు. యా ఇప్పుడు నాకు గైడ్ లైన్స్ ఇచ్చేయండి. ఓకే ఓకే నాకేంటంటే నెక్స్ట్ సినిమాలు నేను చేయగలను,